మా బంగ్లాకి తీసుకొచ్చారు. అవునా? అది అదే లక్ష్మీ లక్ష్మమ్మ. లక్ష్మమ్మ అంటే అది ఒక అమ్మవారి ఆడపడుచు సబ్జెక్ట్. అది జరిగింది, నిజంగా జరిగినటువంటి సబ్జెక్ట్ అది. అది గోపీచంద్ గారు ఆయన స్వయంగా ఇది ఆ యొక్క లక్ష్మమ్మ ఇది తిరునాళ్ళు జరుగుతుంది అక్కడ. ఇది సీడెడ్ ప్రాంతాల్లోనో ఎక్కడో ఒకటి తెలియదు అది. దానికి ఆ ప్రాంతాన్ని నిజంగాను అమ్మవారు చాలా గర్వించవలసినటువంటి సబ్జెక్ట్ అన్నమాట అండి. ఆయన అంత స్టడీగా ఆ యొక్క ప్లేసెస్కి వెళ్ళి ఆ యొక్క ఆ మహాతల్లి గురించి అన్నీ అడిగి, ఆ ఫ్యామిలీస్ గురించి, ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి ఆ యొక్క సబ్జెక్టు దానికి ఆ లక్ష్మణ వేషానికి నన్నే సెలెక్ట్ చేయడం జరిగింది. వచ్చి మా బంగ్లాకి వచ్చారు. వచ్చి అప్పుడు హార్మోనియం, తబలా, అది ఆయన ఇది ఘంటసాల గారు, గోపీచంద్ గారు, తర్వాత రజనీకాంతరావు గారు. ఆయన అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు. ద సాంగ్స్ దస్ వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్గా వస్తారు సాంగ్స్. ఆయన వచ్చి నాకు సబ్జెక్ట్ వినిపించి, తర్వాత పాటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. పాటలన్నీ కూడా ఘంటసాల గారు వినిపించడం జరిగింది మా బంగ్లాలో. అప్పుడు తర్వాత నన్నేమో వేరే స్టూడియో బుక్ చేసేసుకున్నారు వారు. ఆ స్టూడియో వేరే, నేను బయట స్టూడియోకి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని చెప్పి ఇవ్వండి ఇంత అరేంజ్మెంట్ చేసుకుని వచ్చారు, మా స్టూడియోలోనే చేసుకుంటే బాగుంటుంది కదా, నేను బయట రావడానికి వీలు పడదు అంటే, అమ్మ పొరపాటు అయింది, ఆలోచిస్తామండి, ఆలోచించి ఎలాగ డిసైడ్ చేస్తాం, కానీ తప్పకుండా మీరే చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక మాటని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఘంటసాల గారి యొక్క మ్యూజిక్ విని, అప్పుడు మేము ముందు కీరుగురు నేను స్టార్ట్ చేసాం. అప్పుడు కీరుగురు, మన దేశం, ఆ పిక్చర్లకేమో అగ్రిమెంట్స్ రాయడం జరిగింది అన్నమాట. ఆ విధంగా 3 పిక్చర్స్ వాసి అదృష్టం కొద్దీ ముందు కీరుగురం రిలీజ్ అయ్యి చాలా బ్రహ్మాండంగా పోయిందన్నమాట పిక్చరు. అది కంటిన్యూస్గా మన దేశం, తర్వాత లక్ష్మమ్మ, ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అన్నీ కూడా బాగా చాలా సక్సెస్గా అయింది.